ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినాన మనము కొద్ది సమయాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. మన ధ్యానము నిమిత్తమై అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనము నుండి 38వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాము. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఎలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడుగవలను. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. దేవుని వాక్యము మీ వద్ద నుండియే వెళ్ళెనా, మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. ప్రియులారా, ఇటీవల మనము మదర్స్ డే అని మే మాసము 11వ తేదీన జరిగించుకున్నాము. ఈ సందర్భంలో ఒక విషయము అనేక మంది క్రైస్తవులకు అగమ్య గోచరంగా ఉన్నది. సంఘములో స్త్రీ పాత్ర ఏమిటి? అంటే సంఘములో స్త్రీ వాక్యాన్ని బోధించవచ్చా? ఎప్పుడు అని అంటే, సంఘంలో పురుషులు ఉన్నప్పుడు, మరి అందరూ కలిసి ఉన్నప్పుడు, అలాంటి ఆరాధనలలో ఒక స్త్రీ లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని బోధించవచ్చా? సంఘములో స్త్రీ పాత్రను గూర్చి బహుతేటగా పౌలు రచించినటువంటి మొదటి కొరింథీ పత్రికలోనైతేమి, మొదటి తిమోతి పత్రికలోనైతేమి మనకు అర్థమవుతూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా సంఘములో స్త్రీ ఎలాంటి పాత్ర కలిగి ఉండకూడదు, ఏమి చేయకూడదు, మరి ఎలాంటి నిషేధాలు ఉన్నవి అనేటువంటివి మనము చూడబోతూ ఉన్నాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34వ వచనములో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ప్రియులారా, ఇది దైవ ప్రేరేపితమైనటువంటి దేవుని వాక్యము. 37వ వచనములో పౌలు ఏమంటున్నాడని అంటే, నేను ఈ మాటలు దేవుని చేత ప్రేరేపించబడి పలికినటువంటి మాటలు లేక వ్రాసినటువంటి మాటలు. కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు పౌలు ఈ క్రమాన్ని అనుగ్రహిస్తూ స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి, మాట్లాడకూడదు. ఇక దాని గురించినటువంటి వివరణ మనకు ఎంత మాత్రమును కూడా అవసరం లేదు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ సమస్య మరి నేటి సంఘాల్లో కూడా ఉన్నది గనుక, మరి ఈ యొక్క నిషేధము నేటికి కూడా వర్తిస్తూ ఉంది అని నా యొక్క నమ్మకం. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము గమనించినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. 9వ వచనము, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక
దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ప్రియులారా, దేవుని చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కింద అపోస్తలుడైనటువంటి పౌలు సంఘాల్లో ఉండవలసినటువంటి క్రమాన్ని చూపిస్తూ ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ప్రార్థనా కూటాల్లో, అనగా పురుషులు స్త్రీలు సంఘముగా కూడి ఉన్నటువంటి ప్రార్థనా కూటాల్లో నాయకత్వము పురుషులదే కానీ స్త్రీలది ఎంత మాత్రమును కూడా కాదు. అలాంటి ప్రార్థనా కూటాల్లో ఆ స్త్రీలు మౌనంగా ఉండాలి, నేర్చుకోవాలి, ఆ విధేయత చూపించాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. మరి వయసులో పెద్దవాడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ మాటలు వ్రాస్తూ, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది మొట్టమొదటిగా నీకు తెలియాలి. ఆ తర్వాత ఈ విషయాలు ఆయా సంఘాల్లో బోధించాలి, నేర్పించాలి అని ఈ మాటలు ఈ యొక్క 1 తిమోతి పత్రికలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ 2వ అధ్యాయము 12వ వచనములో స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ప్రియులారా, ఈ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వినేటువంటి మీరందరూ గ్రహించండి. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము అని అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అధికారపూర్వకంగా దేవుడు ఇలా చెప్పాడు, మీరు ఇలా చేయాలి అని మనము ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. కనుక పురుషుని మీద అధికారం చేయటానికి స్త్రీకి నేను ఎంత మాత్రమును కూడా సెలవీయను, అది దేవుని చిత్తము కాదు అనేటువంటి మాటలు పౌలు తెలియపరిచాడు. మరి ఇలాంటి నిషేధము ఎందుకు దేవుని వాక్యములో మనకు అనుగ్రహించబడింది అని అంటే, మనం చదువుకున్నటువంటి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుంచి చివరి వరకు మనము చూసినట్లయితే మొదటి కారణం ఏమిటి అని అంటే, మొదట ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తరువాత స్త్రీ కలుగు చేయబడింది. కనుక మొదట దేవుడు పురుషుణ్ణి కలుగు చేశాడు, ఆ పురుషునికి సాటి అయిన సహాయంగా స్త్రీని ఇచ్చాడు. గనుక పురుషునికి లోబడి ఉండాలి, పురుషుని యొద్ద నుండి నేర్చుకోవాలి. రెండో విషయం ఏమిటి అని అంటే, 1 తిమోతి పత్రిక 2:14లో మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు అని అంటే స్త్రీ మాత్రమే. దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు, ఆ ఆజ్ఞను ధిక్కరించటము, సాతాను మాటలు నమ్మటము, పాపములో పడటము మరి మొట్టమొదటిగా ఆ స్త్రీ చేసింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కారణం చేత ఆ స్త్రీ పురుషుని యొక్క నాయకత్వం క్రింద ఉండాలి, కానీ పురుషుని మీద అధికారం చేసేదానికి ఎంత మాత్రమును వీలు కాదని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివేటువంటి ఎవరికైనా తెలిసినటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధన కాలములో స్త్రీలు ఎక్కడా కూడా యాజకులుగా నియమించబడలేదు. పాత నిబంధన కాలంలో ఒకవేళ ఎక్కడైనా యాజకులుగా నియమించబడి ఉంటే అది మినహాయింపు తప్ప అది దేవుని యొక్క మరి నియమము కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో దావీదు సింహాసనం మీద ఏ స్త్రీ ఆసీనురాలు కాలేదు, మరి ఇశ్రాయేలీయులను పరిపాలించలేదు. ఒక్క అతాలియా అనేటువంటి దుష్టురాలు మరి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలను పరిపాలించడానికి ప్రయత్నం చేసింది తప్ప దావీదు యొక్క సింహాసనం మీద నుండి ఏ స్త్రీ కూడా ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి మరి
రుజువు మనకు ఎక్కడా కూడా లేదు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను స్త్రీలు పరిపాలించడం అనేటువంటిది అది దేవుని యొక్క శాపములో ఒక భాగం. పురుషులు పరిపాలించేదానికి బదులుగా ఆయా సందర్భాల్లో మరి స్త్రీలు పరిపాలించడం అనేటువంటిది దేవుని యొక్క శాపములో ఒక భాగముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ విధమైనటువంటి నిషేధానికి మరి ఒక కారణం ఏంటంటే పాత నిబంధనలో ప్రవక్తనీయులు లేరు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు లేరు. మరి మిరియాము, దెబోరా, ఉల్దా వీరందరూ కూడా మరి మినహాయింపే, ఎక్సెప్షనే. కానీ దేవుడు ప్రవక్తనీయులుగా ఎవరిని నియమించలేదు, ఎవరి ద్వారా కూడా మాట్లాడలేదు. దెబోరా విషయం వస్తే బారాకును ఆధారం చేసుకునే ఆమె పనిచేసింది, కానీ ఆమంతటా ఆమె మరి ప్రవచించలేదు, పని చేయలేదు, పరిపాలన చేయలేదు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఏ స్త్రీ కూడా ఒక్క పుస్తకము కూడా రాయలేదు, ఒక్క గ్రంథము కూడా రాయలేదు. మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి ఒక ప్రవక్తనీని గురించి చదువుతూ ఉన్నాము. ఆమె పాత నిబంధనకు సంబంధించిందే కానీ క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అలాగే మనము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము మరి 9వ వచనములో ఫిలిప్పు యొక్క కుమార్తెలు ప్రవక్తనీయులు అని పలుకరించబడ్డారు. మరి మనము గతంలో చూచాము, అపోస్తుల కార్యములో జరిగిందంతా కూడా ఆ ట్రాన్సిషనల్ పీరియడ్, మారుతున్నటువంటి కాలములో జరిగినటువంటిది. అది ఎక్సెప్షనే కానీ అలాగూ ప్రతి కాలములో సంఘ యుగములో జరగాల అనేటువంటిది ఏమీ కూడా లేదు. కనుక దేవుని చేత ప్రేరేపించబడి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలోనైతేమి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోనైతేమి సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలి, నేర్చుకోవాలి, మరి పురుషునికి లోబడి ఉండాలి, అది గొప్ప ఘనత అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి క్రమాన్ని సంఘాల్లో మనం పాటించినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మీయమైనటువంటి మేలును పొందుతాము. కనుక ఈ విషయాన్ని గురించి ఇంకా ఎక్కువగా మీరు ఆలోచన చేసి సత్యాన్ని అంగీకరించి సత్యానికి భిన్నంగా వెళ్ళేటువంటి వారితో మీరు ఈ లేఖన భాగాలను చూపించి వారికి కూడా నేర్పించాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.